పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి పదవులు ఇస్తున్నామని అన్నారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వంలో అన్ని తానే క్రాస్ చెక్ చేసుకుంటున్నట్లు కూడా తెలిపారు. జగన్ విధ్వంసం వల్ల విద్యుత్ శాఖకు 1,00,000 కోట్లకు పైగా భారం ఏర్పడిందని అన్నారు. వైసీపీ పాలనలో జగన్ అందరినీ ఇబ్బంది పెట్టారని, అందువల్లే కార్యకర్తల్లో కసి ఉందన్నారు సీఎం చంద్రబాబు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. 1995లో పార్టీ నేతలు హతమార్చారని, ఫ్యాక్షన్ రాజకీయాలతో పాటు నక్సలిజం ఎక్కువ ఉందన్నారు. వాటన్నిటినీ అప్పట్లో అణిచివేసినట్లు గుర్తు చేసుకున్నారు. టీడీపీ క్యాడర్ నేతల్లో అర్హులైన వారందరికీ పదవులు ఇస్తున్నామన్నారు. ఈసారి అందరి అభిప్రాయాలను తీసుకోవడంతో పాటు సభ్యత్వాలు, సంక్షేమ పథకాలు, పెన్షన్ల పంపిణీ, అభివృద్ధి కార్యక్రమాల గురించి తానే క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలు, అన్యాయాలు చేసిన వారిని కేసుల నుంచి తప్పించుకునేందుకు కూటమి పక్షాల్లో చేరి షెల్టర్ తీసుకుంటున్నారన్నారు. ఇలాంటి అంశాలపై కూటమి పక్షాల మధ్య చర్చలు జరుగుతున్నాయన్నారు. సంకీర్ణాల్లో ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం 94 లక్షలకు చేరిందని, పార్టీ కేడర్లో ఆశలు ఎక్కువగా ఉన్నాయని, అందుకు తగ్గట్లు నడుచుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు సీఎం చంద్రబాబు. అధికారులు ప్రజల ఆశలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. తమకు వచ్చే వినతులను పరిష్కరిస్తున్నామని, సాధ్యం కానివి చేయలేమని చెప్పేస్తున్నామన్నారు. సింహాచలం పంచగ్రామాల సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందన్నారు. 6 నెలల్లో విజయవాడకు ఎయిర్ ట్రాఫిక్ పెరిగిందని, త్వరలో దుబాయ్, సింగపూర్ కు గన్నవరం నుంచి విమానాలు నడుస్తాయన్నారు. సెకీ ఒప్పందంలో తనకు జగన్ లడ్డూలాగా దొరికిన విషయం వాస్తవమేనని, అయితే అమెరికా నుంచి రికార్డులు రావాల్సి ఉందని, వచ్చిన తర్వాత పరిశీలించి ఏం చేయాలో చూస్తానని వివరించారు. జగన్ వల్ల విద్యుత్ రంగంలో 1,29,000 కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు. రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలను పెంచే ప్రసక్తే లేదన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన సూర్యఘర్, కుసుమ్ వంటి పథకాలను జగన్ ప్రభుత్వం ఉపయోగించుకోలేదన్నారు.